రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి. బ్రేకింగ్ చూస్తున్నాం. స్టేషన్ గన్పూర్ లో కడియం శ్రీహరి తాటికొండ రాజయ్య మధ్య పచ్చగడ్డి వేసే బగ్గుమనేంత పాలిటిక్స్ ఉంటాయి. గతంలో చాలా సార్లు వీరి మధ్య మాటల తూటాలు పేలాయి. మళ్ళీ మరోసారి వీరి మధ్య ఓ ఫ్లెక్సీ కయ్యానికి దారితీసింది. స్టేషన్ గన్పూర్ లో ఒకవైపు కడియం, మరోవైపు రాజయ్య ఫోటోతో ఫ్లెక్సీ ఉండడం కలకలం రేపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు స్వాగతం అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ నాయకులు. అయితే ఆ ఫ్లెక్సీని మున్సిపల్ సిబ్బంది తొలగించబోయారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కేడర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, స్పీకర్ అధికారంగా ఇచ్చినాం కాబట్టి ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీ మేము కడితే ఈరోజు మీ యొక్క అధికార పార్టీ ఏజెంట్ గా పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ అడ్డుకొని ఈరోజు మా ఎమ్మెల్యేని గౌరవిస్తున్నాం మిమ్మల్ని. కానీ ఈరోజు మీ కాంగ్రెస్ అధికార పార్టీ ఏదైతుందో ఆ ఏజెంట్ గా పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ ఈరోజు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి ఫ్లెక్సీని కూడా మీకు మా మీద పోలీస్ స్టేషన్ లో బంధించడం జరిగింది. నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నిస్సిగ్గుగా ప్రజల మధ్య ప్రజలకు చెప్పు సమాధానం. దొంగసాటుగా స్పీకర్ కు లెటర్లలో రాసి అఫిడవిట్ చెప్పి ఇవ్వడం కాదు. నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటే బీఆర్ఎస్ పార్టీ కండ ఒప్పుకొని ఈరోజు గంపూర్ వరకు తిరుగు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్, మనం చూస్తున్నాం స్టేషన్ గన్పూర్ లో కడియం శ్రీహరి తాటికొండ రాజయ్య మధ్య పచ్చగడ్డి వేసే బగ్గుమనేంత పాలిటిక్స్ ఉంటాయి. ఇక ఫ్లెక్సీల కలక మీద నెలకొన్నట్లు చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్లోని జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ లో ఫ్లెక్సీల వార్తో రాజకీయం వేడెక్కింది. అయితే ఆ స్టేషన్ గన్పూర్ నుండి గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కడియం శ్రీహరి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి ప్రస్తుతం కాంగ్రెస్ తో ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నానని చెప్పేసి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు. అయితే దీంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు అటు కోర్టుకు వెళ్లారు. ఇటు స్పీకర్ నిర్ణయం మేరకు ఇటు విచారణ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో స్పీకర్ కు నేను ఇంకా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని చెప్పేసి లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ రోజు అటు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేలు ఒక వినూత్న నిరసనకు తెరలేపారు. ఏదైతే అటు తిరుమలనాథ స్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి విచ్చేస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం అంటూ అటు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యది, ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇద్దరు ఫ్లెక్సీలు కూడా అటు గులాబీ బీఆర్ఎస్ పార్టీ కలర్ లో ఫ్లెక్సీలు కట్టి అటు నిరసన వ్యక్తం చేసి మా ఎమ్మెల్యే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచాడు, మా పార్టీలోనే ఉన్నాడు అని లిఖిత పూర్వకంగా ఇచ్చాడు. కాబట్టి తిరిగి పునరాగమనం చేసినందుకు స్వాగతం సుస్వాగతం అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ పేరుతో ఇటు ఫ్లెక్సీలు నియోజకవర్గ వ్యాప్తంగా కట్టి అటు నిరసన వ్యక్తం చేశారు. అటు ఫ్లెక్సీలు కట్టిన చోట అటు బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో అయితే అటు కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అయితే కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇలా పలు చోట్ల నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. దీంతో అయితే ఒక రాజకీయ వారైతే కొనసాగుతుంది. అటు ఒక నూతన చర్చకు దారితీస్తుంది. థ్యాంక్ యూ ప్రశాంత్. అటల్